గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రైల్వే స్థలాల్లో నివాసం ఉన్నవారిని బలవంతంగా ఖాళీ చేయిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని టీడీపీ వామపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ నెల 2వ తేదీలోపు స్థలాలు ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వామపక్ష రాష్ట్ర నాయకులు బాధితులతో మాట్లాడారు. రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తామని జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తాడేపల్లి ప్రాంతమంతా రైల్వే స్థలాలు, కొండ పోరంబోకు, రైల్వే పోరంబోకు, కాలువ పోరంబోకుల్లో సుమారు 10,000 మంది పైగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఈ ముగ్గురోటు ఈ ప్రాంతమంతా 90 ఏళ్ల క్రితం రైల్వే ట్రాక్ నిర్మాణం, ఈ గూడెంల నిర్మాణం సందర్భంలో కాంట్రాక్ట్ కూలీలుగా పలు సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోమని ఆనాడు రైల్వే అధికారులు చూపించిన స్థలం ఇది. ఇవాళ 90 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి చేయలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వీళ్ళని ఇక్కడ ఖాళీ చేయకుండా పట్టాలు ఇక్కడే వాళ్ళ నివాసం ఉన్న ప్రాంతంలోనే పట్టాలు ఇవ్వాలి. రెవెన్యూకి తీసుకొని దానికి ప్రత్యామ్నాయంగా రైల్వే వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి పరిహారం ఇవ్వచ్చు. ఆ రకమైన ఒప్పందానికి రైల్వే శాఖతోటి రావాలి. వీళ్ళని లేపేస్తే మాత్రం మేము ఊరుకో. మొత్తం మా పార్టీ, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా వాళ్ళ మద్దతుగా నిలబడి ఎంతటికైనా తెగించి ఇళ్లను మాత్రం కాపాడే దానికోసం ప్రజల తరఫున మేము నిలబడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ఇక్కడ దాదాపు 600 కుటుంబాలు ఉన్నాయి. మాకు మాత్రం ఈసారి ఈ ఎలక్షన్లకు ముందే మాకు పట్టాలు ఇస్తే మేము ఓట్లు వేస్తాం, లేకపోతే ఏ ప్రభుత్వానికి మేము ఓట్లు వేయం, మేము ఎక్కడికి రాము. మా స్థలాలు మాకు పట్టాలు కావాలి. రైల్వే స్థలాలు సంవత్సరాలు మించుంటున్నాం కాబట్టి మాకు అధికారం ఉంది కాబట్టి మీరు ఎవరు తీసి ఇవ్వటానికి లేదు. మాకు పట్టాలు పక్కాగా కావాలి, లేదంటే మా ప్రాణాలైనా బలిస్తాం. అది మాకు కావాల్సింది. ఈసారి ప్రభుత్వాలకు ఎవ్వరికి మేము ఓటేయం, ఇది మాత్రం గ్యారంటీ. జగన్ హామీ ఇచ్చాడా? ఇచ్చాడు. ఏం చేశాడు? మాకు ఏమి చేయాలి ఆయన. మాకు ఏం చేశాడు? రైల్వే స్థలాలు అది అన్నాడు, ఇది అన్నాడు, 10 సెంట్లు స్థలం అన్నాడు, అది కూడా తీసేశాడు, అన్ని లాక్కున్నాడు. సమృద్ధిగా సంపాదించుకొని వెళ్ళిపోయాడు. మాకు ఆయన ఏం చేయలేదు. మేమేమి అరగం కూడా. మాకు కావాల్సింది పట్టాలే, మాకు ఏమి వద్దు. మా ఇంటి పట్టాలు. హామీ ఇచ్చాడా? ఏమి హామీ ఇవ్వాలి ఆయన. మా కాడికి వచ్చి అసలు మమ్మల్ని మా మొఖాలే చూడాల. తాడేపల్లి ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలియదు. ఇక్కడే ఉంటున్నాడు. ఉంటే ఏమి లాభం?